4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దీంతో మీ ఇమ్యూనిటీ బాగా చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ అంటే పొద్దాక జ్వరాలు రాకపోవడము, పొద్దాక జలుబులు రాకపోవడము, హెల్త్ బాగుండడం, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుండడము, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండడం. 4 ఏంటి? ఫస్ట్ విటమిన్ సి, జింక్. దీనివల్ల ఏంటంటే మీకు ఏ జబ్బులు వచ్చినా రికవరీ టైం షార్ట్ ఉంటుంది, అంటే తొందరగా రికవర్ అవుతారు. రెండోది, దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. సో ఊరూరికే మీకు ఈ జలుబులు జ్వరాలు రాకపోవడం అనేది బాగుంటుంది, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా అంటుకోదు మీకు. రెండోది విటమిన్ డి. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అండి, హార్మోనల్ బ్యాలెన్స్ కి ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ హెల్త్ లో అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు గర్భసంచిలో రక్త ప్రవాహం పెంచుతుంది విటమిన్ డి. మూడోది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మీ ఒంట్లో వాపు ఉందనుకోండి, ఇన్ఫ్లమేషన్ అంటారు, దాన్ని తగ్గించడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోబయాటిక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, పెరుగులో ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ ఏంటంటే మీ గట్ని, పొట్టలో ఉన్న హెల్త్ ని బాగా చేస్తుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ 70% ఇమ్యూన్ సిస్టమ్ గట్లో ఉంది, పొట్టలో ఉంది, ఇంటెస్టైన్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇంటెస్టైన్స్ ని, పొట్టలని కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంచాలి ప్రోబయాటిక్స్ తీసుకొని.